చూద్దామా, ఆడదామా? ఈ గేమ్ లో మనం లేచినప్పుడు, మనం జరిగినప్పుడు మన కుర్చీ కదులుతుందేమో, సౌండ్ వస్తుందేమో, నిలబడుతుందేమో, అలా చేస్తుందేమో, అలా కాకుండా చేస్తామా అని మాట్లాడుకొని నేర్పించిన సందర్భాలు ఉన్నాయి. సేమ్ మనకు కూడా వర్తిస్తుంది. చూద్దాం. మీ సీట్ నుంచి లేచి తిరిగి కూర్చునేటప్పుడు మీ చేతి సౌండ్ చేస్తుందా? అఫ్కోర్స్ చూద్దాం. ఒక్కొక్కరు ఒక్కొక్క బుక్ దయచేసి తీసుకోండి. తీసుకెళ్ళడమే దైనందిన జీవితంలో విషయాలు మనల్ని ఇబ్బంది పెట్టేవి కావచ్చు, కానీ అది ఇతరులకు చూస్తే నేర్పించేదిగా ఉండాలి. ఎందులో ఒకరికొకరు ఏమి ఇవ్వక్కర్లేదు, ఎవరు తీసుకోవచ్చు, లేని వాళ్ళు మాత్రమే. మా అబ్బాయి పని చేస్తుంది, మా ఇంట్లో రెండు కావాల్సి వస్తుంది, ఈ లేవు. మీ అడ్రస్ కాపీ కొట్టద్దు దయచేసి ప్లీజ్. భలేదాను వీళ్ళే పేర్లు కూడా కాపీ కొట్టొద్దన్నారంటే నన్ను అర్థం చేసుకోండి. ఎందుకు లేరు? ఉన్నారు. మా ఊరు ఎమ్మెల్యే పేరు, మా ఊరు ఎమ్మెల్యే పేరే. వేరే ఊరు రాసించిన వాళ్ళు ఉన్నారు. నాకు అందుకని అన్నమాట గుర్తొచ్చి పేర్లు కూడా మారకూడదు. మీ పేరు మాత్రం ఫస్ట్ పేజ్ ఓన్లీ. మీ పేరు మీ అడ్రస్ కోసం చూస్తాను రాస్తారు. అది మీ పుస్తకం తెలిసేందుకు మాత్రం రాస్తే చాలు. ఓకే అండి, జాగ్రత్తగా మీ దగ్గర మీ బుక్ పెట్టుకోండి. అందరికి తెలియవచ్చు కదండి. వాట్సాప్ ఫోన్ చేస్తుంది.